ఏంటి పాలు ఇరిగిపోయినాయి అనుకుంటున్నారా? కాదు, పాలు అయితే ఇరగలేదు. పాలు మంచి క్వాలిటీ తీసుకొని మేమే లెమన్ జ్యూస్ వేసేసి పాలు ఇరగాలనేసి బాగా చిన్న చిన్న పీసెస్ లాగా ఇరగొట్టేసాం పాలను. ఇప్పుడైతే ఏం చేయబోతున్నానంటే ఇంట్లో మనము చీజ్ ఎలా రెడీ చేయాలి అనేది అయితే ఇంకా చేయబోతున్నాను. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే ఫ్రెష్ పాలు 3 ప్యాకెట్లు పాలు అయితే తీసుకున్నాను. 3 ప్యాకెట్లు పాలు తీసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రెష్ ఉన్న గిన్నె కాకపోయినా ఏ గిన్నె అయినా కానీ సరే మనకు పాలు కదా ఇరగాల్సింది. అయితే ఇంకొక గిన్నె అయితే తీసేసుకున్నాను, మంచి గిన్నెనే తీసుకున్నాను. ఆ గిన్నెలో అయితే ఇంకా మనం 3 ప్యాకెట్ల పాలు అయితే ఇంకా వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, మంచి పాలు తీసుకున్నాం అనుకోండి. మంచి పాలు తీసుకుంటే కనుక మనకు చేసే చీజ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది, చాలా బాగా ఉంటుంది. చీజ్ అంటే మనం ఎప్పుడు బయటే కదా కొంటాము, ఇంట్లో కూడా ఎంత ఈజీగా ఎంత సులభంగా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఇక్కడైతే కనుక మనము 1/2 లీటర్ పాల ప్యాకెట్ ఒక్కొక్కటి వచ్చేసి 3 ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. ఇలాగైతే కనుక 3 ప్యాకెట్లు అయితే కనుక మనకు 130 రూపీస్ అయితే అయ్యింది, 113 రూపాయలు అవ్వింది 3 ప్యాకెట్లకు వచ్చేసి. ఈ 3 ప్యాకెట్ల పాలు అయితే కనుక ఒక గిన్నెలో వేసేసి మొత్తానికి అయితే కనుక స్టవ్ వెలిగించేసి పెట్టేద్దాం. చూస్తున్నారు కదా, 3 ప్యాకెట్లు అయితే కటింగ్ చేశానండి శుభ్రంగా. అయితే కనుక ఇక్కడైతే కనుక చీజ్ మనం బయట నుండి డబ్బులు పెడితే తెచ్చుకోవచ్చు, చాలా సింపుల్గా. కాకపోతే ఇంట్లో కూడా ట్రై చేద్దాం, చూద్దాము అన్నట్టుగా నేనైతే కనుక ఇలాగైతే రెడీ చేస్తున్నాను. చీజ్ ఎంత అవుతుందో చూద్దాం అనేసి చేస్తున్నానండి. ఇక్కడైతే ఇంకా మనకు సమ్మర్ కదా, అందుకనేసి పెద్ద సైజు నిమ్మకాయలు అయితే రావడం లేదు, చాలా చిన్న సైజు కాయలు అయితే వస్తున్నాయి. ఇక్కడైతే నేను 2 తీసుకున్నాను, డౌట్ వచ్చేసి. అయినా కానీ సరే 2 తీసుకున్నా కానీ సరే మన పాలు ఇరుగుతున్నాయో లేదో తెలియదు. ఇక్కడైతే ఇంకా మనము ఉప్పు వేసినా కానీ సరే పాలు ఇరుగుతాయి, లెమన్ జ్యూస్ వేసినా కానీ సరే పాలు ఇరుగుతాయి, వెనిగర్ వేసినా కానీ సరే పాలు ఇరుగుతాయి. వెనిగర్ అని చెప్పే మాట నాకు ఫాస్ట్గా రాలేదు, మా అబ్బాయిని అడుగుతున్నాను. అందుకని వెనిగర్ అనేసి వాడు చెప్పేలోపు నేను మీతో షేర్ చేసేలోపు లేట్ అవ్వింది. ఇక్కడైతే ఇంకొక చిన్న గిన్నె అయితే తీసుకొని దాంట్లో లెమన్ జ్యూస్ అయితే కనుక పిండేస్తున్నానండి. చిన్న లెమన్ జ్యూస్ కదా, ఎన్ని వస్తున్నాయో చూద్దాం. జ్యూస్ అయితే కనుక దీంట్లో జ్యూస్ రావడం కూడా చాలా కష్టంగానే ఉంది. కాకపోతే కనుక ఇక్కడ పాలు అయితే కనుక పొంగొచ్చేస్తున్నాయి. ఇప్పుడైతే చిన్న మంట పెట్టేసి మనం జ్యూస్ తీసి పెట్టాం కదా, ఆ జ్యూస్ని అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, మొత్తానికైతే కొద్దిగా అంటే ఒకటేసారి వేయకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇలాగైతే పాలని ఇరగొట్టాలి. ఈ పాలు చాలా అంటే చాలా మొండి పాలు ఉన్నట్టుగా ఉన్నాయి. అంత ఫాస్ట్గా అయితే నాకు మాట వినలేదు, అస్సలు ఇరగడమే లేదు. వద్దు, ఇరగకూడదు అన్నప్పుడు మాత్రం పాలు ఇరిగిపోతాయి. ఇక్కడైతే ఇరగాలి అని నేను ఎంత ప్రయత్నం చేసినా కానీ సరే అస్సలు పాలు ఇరగలేదండి. ఆ 2 నిమ్మకాయలు జ్యూస్లు వేసినా కానీ సరే నాకు ఇక్కడ పాలు అయితే ఇంకా స్పష్టంగా అస్సలు ఇరగలేదు. మళ్ళీ నేను 2 ఎగస్ట్రా నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి. ఇక్కడైతే ఇంకా మళ్ళీ 2 నిమ్మకాయలు ఎగస్ట్రా తీసుకొని, చిన్నగా ఉన్నాయి కదా, జ్యూస్ రావడం చాలా కష్టంగా ఉందన్నమాట. అందుకనేసి మళ్ళీ తీసుకొని చూస్తున్నారు కదా, ఇప్పుడు 2 వేసిన తర్వాత నేను చెక్ చేస్తున్నాను. ఇక్కడ అయితే కనుక పాలలాగానే ఉన్నాయి, ఎక్కడో చిన్న ముక్క కనిపిస్తుంది అంతేగాని పాలు మాత్రం పాలలాగానే ఉన్నాయి. అంత ఫాస్ట్గా అయితే చూస్తున్నారా, రెండోసారి చూపిస్తున్నాను చూడండి. చూపించానో లేదో అనుకున్నాను, అందుకనేసి రెండోసారి కూడా మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే పాలు ఇక్కడ నాకు ఇరగాలి ఇంపార్టెంట్. ముందుగా అయితే ముక్కల కింద మనకు పాలు ఇరిగితేనే మనకు చీజ్ అనేది ఎంత అవుతుంది అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మొత్తానికి 4 నిమ్మకాయల జ్యూస్ అయితే ఇందులో యాడ్ చేసాము. ఇప్పుడైతే కనుక బాగా పాలు ఇరిగాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడు అస్సలు ఎంత చక్కగా పాలు ఇరిగాయి అంటే ముక్కలు తేలిపోతున్నాయి. మనము ఇంట్లోనే చీజ్ చేసుకుంటే చాలా హెల్దీ చీజ్ తయారవుతుంది అనమాట. అదే బయట నుండి అంటే ఇంకా కొద్దిగా కల్తీ ఉండొచ్చు, మనం చిన్న పెద్ద అనకుండా తేడా లేకుండా తింటూ ఉంటాం కదా. అందుకనేసి మనం ఇంట్లోనే ఈజీగా చీజ్ అనేది ఇలా కూడా రెడీ చేసుకోవచ్చండి. అందుకనేసి మా అబ్బాయి ఇంట్లోనే చేద్దాం మమ్మీ అన్నాడు కదా, అందుకనేసి సరే అనేసి ఇంట్లోనే మేమైతే కనుక చీజ్ అయితే రెడీ చేస్తున్నాము. ఇక్కడైతే కనుక పాలు శుభ్రంగా అయితే ముక్కలు కిందికి బాగా ఇరిగిపోయినాయి పూర్తిగా. ఇప్పుడైతే కనుక నేను అడుగు నుండి మళ్ళీ అడుగు కూడా పట్టకూడదు, ఎందుకంటే అడుగు పట్టినా కానీ సరే స్మెల్ అనేది ఉంటుంది కదా. అందుకనేసి మనం కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. అప్పుడైతేనే మనకు పాలు అనేది అడుగు అంటకుండా నీట్గా ముక్కలు కిందికి అయితే కనుక
పాలు ఇరిగిపోతాయి అనమాట. ఇక్కడ మంచి క్లాత్ అంటే వైట్ అండ్ క్లాత్ తీసుకొని కాటన్ది ఇందులో నేనైతే కనుక మొత్తానికైతే కనుక ఇరిగిన పాలని వేసాను. చూస్తున్నారు కదా, ఇందులోనే నేను కొద్దిసేపు వేడి నీళ్ళులోనే అంటే మనం ఇరిగొట్టిన పాలు ఉన్నాయి కదా, ఎగస్ట్రా పాలు, ఆ పాలులోనే కొద్దిసేపు అలాగే పెట్టాను. ఎందుకంటే చీజ్ అంటూ అలాగే పెట్టాలి కొద్దిగా ఒక 2 నిమిషాలు. నేను అలాగే పెట్టాను. ఆ తర్వాత కొద్దిసేపు అయితే కనుక వాటర్ మనం ఫ్రిడ్జ్లో తీసుకున్న వాటర్ అయితే దీంతో శుభ్రంగా ఫస్ట్ నార్మల్ వాటర్తో కడుగుతున్నాను. ఇప్పుడు కడిగేది మాత్రం నార్మల్ వాటర్ తీసుకున్నాను. 1-2 సార్లు నార్మల్ వాటర్తోనే కడుగుదాము శుభ్రంగా. ఎందుకంటే మనం లెమన్ జ్యూస్ ఎక్కువగా వేసాం కదా, 4 నిమ్మకాయల జ్యూస్ అంటే కనుక కొద్దిగా పులుపు ఏమన్నా ఉంటుందేమో, అది బాగా తాజాగా అవ్వాలి, ఆ పులుపు ఉండకూడదు మనకు అంటే కనుక 2 సార్లు మామూలు వాటర్తో అయితే కనుక నేను ఇక్కడ శుభ్రంగా అయితే కనుక కడిగేస్తున్నానండి. ఇలాగా అంటే మరి ఎక్కువగా కలపకుండా జస్ట్ అలాగ వాటర్ వేసి కొద్దిగా అలాగ వేళ్ళతో జస్ట్ అలాగ అన్నాను. ఆ తర్వాత 2 సార్లు అయిపోయిందండి. ఇక్కడైతే కనుక నేను మళ్ళీ మంచిగా ఇది ఫ్రిడ్జ్ వాటర్ ఉంటుంది కదా, కూలింగ్ వాటర్తో కూడా నేను ఇక్కడ శుభ్రంగా అయితే ఇంకా కడుగుతున్నాను. కూలింగ్ వాటర్ వేసిన తర్వాత మనకు కొద్దిగా స్మూత్ నైస్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే కనుక ఎక్కువగా సేపు రుద్దినట్టుగా చేయకూడదు, జస్ట్ అలాగ అనాలి అంతే. ఇది 2-3 సారి అయితే కనుక కడిగానండి శుభ్రంగా. అయితే ఇలా కడిగిన తర్వాత మనకు చీజ్ ఎంత ముద్ద అయ్యింది అనేది నేను ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మాత్రం అయితే కనుక మనకు ముద్ద అయితే కనుక అయ్యింది. ఇక్కడ మళ్ళీ మా అబ్బాయి అన్నాడు ఇంకొకసారి ఐస్ వాటర్ చూపించి మళ్ళీ కడుగుదాం అన్నాడు. అందుకనేసి మళ్ళీ ఐస్ వాటర్ అయితే ఇక్కడ తీసుకొని ప్రత్యేకంగా మీ కళ్ళెదురుగా మళ్ళీ ఇంకొకసారి అయితే చూస్తున్నాను, అంటే ఎంత చల్లగా ఉన్నాయని చూస్తున్నాను అనమాట. పర్వాలేదు, బాగా ఐస్లో నుండే కదా మనం వాటర్ తీసుకుంటున్నాము, బాగా కూలింగ్ వాటర్ తీసుకున్నాము. ఆ కూలింగ్ వాటర్తో మనం ఇక్కడైతే కనుక చక్కగా అయితే కనుక మళ్ళీ ఇంకొకసారి అయితే కనుక శుభ్రంగా అయితే కనుక కడుగుతున్నాను. అంటే కనుక పైనుండి అలాగ జస్ట్ అలాగే వేసేసి 1-2 సార్లు కిందికి పైకి అలాగ తిరిగేస్తున్నాను ఆ ముద్దని. చూస్తున్నారు కదా, తెల్లగా మల్లెపూలాగా కాటన్ లాగా వచ్చింది మనకు చీజ్ అనేది. ఎంత చక్కగా మనం ఇంట్లోనే చీజ్ రెడీ చేసుకోవచ్చు అనేది ఇక్కడైతే ఇంకా చాలా చక్కగా అయితే నేను చూపిస్తున్నాను. మీకు ఏమాత్రము నచ్చినట్టుగా అయితే లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. మీ ఒక లైక్, మీ ఒక కామెంట్ నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే కనుక జస్ట్ కొద్దిగా వాటర్ వేసేసి కొద్దిగా వేలైతే కనుక జస్ట్ మధ్యన కొద్దిగా ముక్కలు కిందకైతే ఇడగొట్టాను. ఎందుకంటే లెమన్ జ్యూస్ ఎక్కడైనా ఉందేమో, పులుపు వస్తుందేమో అనేసి ఇప్పుడు జస్ట్ లాస్ట్ చివరిలో అయితే అలాగైతే చేశానండి. ఒక్కసారి అయితే కనుక ఇలా చేసిన తర్వాత ఇంకా గట్టిగా అయితే కనుక క్లాత్ని మనం బాగా రౌండ్గా ఎలాగ తిప్పుతూ ఉంటే క్లాత్ని అలాగైతే వాటర్ అనేది బయటకు వచ్చేసి మంచిగా డ్రై అయిపోతుంది ముద్ద మనకు లోపల. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను టైట్గా అయితే తిరిగేస్తున్నాను. ఒక చిన్న ముడి కూడా వేసాను చివరిలో నేను. ఈ మాదిరిగా నేను ముడి వేసిన తర్వాత ఒక మంచిగా బరువు ఉన్న బండ తీసుకొని దానిపైన అయితే కనుక పెట్టాలి అనుకున్నాను. అందుకని నా దగ్గర ఒక చిన్న రోల్ అయితే ఉందండి. ఆ రోల్ అయితే కనుక దీని మీద పెడుతున్నాను, అడ్జస్ట్ అయితే చేస్తున్నాను, అప్ అండ్ డౌన్ అవ్వకుండా. చూస్తున్నారు కదా, ఇందులో కొద్దిగా ఏదైనా కానీ సరే ఎస్ట్ వాటర్ ఉన్నా కానీ సరే కిందికైతే వచ్చేస్తుంది అనేసి పెట్టాను. ఒక ప్లేట్ పెట్టినా కానీ సరే మనకు ప్రయోజనం ఉండదు. ఇలాగ ఫ్లోర్ పైన పెడితేనే కొద్దిగా వాటర్ అనేది డౌన్ కిందికి అయిపోయి మనకు ఫ్రెష్గా అనేది చీజ్ అనేది రెడీ అవుతుంది. కొద్దిగా బరువు పెడితే కనుక మనకు ఫ్లాట్గా బాగా అంటే చీజ్ అనేది బాగా చక్కగా కనిపిస్తుంది అనేసి నేను కొద్దిగా బరువు అయితే పెట్టాను. బరువు పెట్టిన తర్వాత ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. బాగా డ్రైగా కూడా ఉండాలి మనకు. ఇలాగ చీజ్ అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చక్కగా ఇంట్లో. చూస్తున్నారు కదా, మనకు 3 ప్యాకెట్లు తీసుకుంటే మనకి ఈ మాత్రం చీజ్ అయితే కనుక రెడీ అయ్యింది. తక్కువనా ఎక్కువనా అనేది పక్కన పెట్టేస్తే కనుక ఇంట్లోనే చేసిన చీజ్ కదండి, 100కి 100% ఫ్రెష్ చీజ్ అనమాట. ఇది చాలా ఫ్రెష్, పైనుండి వచ్చేసి చిన్న పెద్ద తేడా లేకుండా తినొచ్చు. కల్తీ లేని ఫిష్ అంటే కల్తీ లేని చీజ్ అంత చక్కగా ఇంట్లో మనం రెడీ చేస్తున్నాం అంటే కనుక గ్రేటే కదా. ఇదిగోండి, ఈ మాత్రం అయితే వచ్చింది. నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి. ఒక రోజంతా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాం అనుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు స్నాక్స్ లాగా పిల్లలు ఏదైనా రోటీ చేసినప్పుడు, బ్రెడ్ చేసినప్పుడు కొద్దిగా రోస్ట్ చేసేసి దానిపైన మనం చీజ్ మనం తురిమేసి వేసేయమనుకోండి, చక్కగా పిల్లలు తింటారు. అందుకనేసి ఇప్పుడు మీ ఎదురుగా నేను తురిమి చూపిస్తున్నాను చూడండి.
చూడండి. చీజ్ కూడా మనకు చక్కగా చాలా అంటే చాలా తురిమినట్టుగా చిన్న చిన్న కొబ్బరి పీసులు పడతాయి చూడండి, అలాగ చీజ్ అయితే ముక్కలు పడిపోతున్నాయి చూడండి. నేనైతే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాను. ఎంత చీజ్ అవ్వింది చూస్తున్నారు కదా, చాలా చీజ్ అయితే అవ్వింది ప్లేట్ నిండగా. ఇంకా మా అబ్బాయి ఆగలేదు, ఇంకా అప్పటికప్పుడు అన్నాడు, మమ్మీ బ్రెడ్ రోస్ట్ చేసేసి నాకు చీజ్ వేసేసి ఇప్పటికిప్పుడు నాకు ఇవ్వండి అని చెప్పాడు. అందుకనేసి సాయంకాలం కదా, సాయంత్రం అంటే కనుక మా ఇంట్లో స్నాక్స్ అనేది కంపల్సరీ ఎవరికన్నా ఒక్కరు అడుగుతూనే ఉంటారు. అందుకనేసి బ్రెడ్ రోస్ట్ అయితే ఇంకా లైట్గా చేసేసి నేను ఆయిల్ వేసేసి ఆయిల్ మీద బాగా రోస్ట్ చేసేసి ఆ తర్వాత చీజ్ వేసి కొద్దిగా ఆనియన్ పీసెస్ వేసేసినాను, తర్వాత క్యారెట్ వేసాను, చీజ్ వేసాను, తురిమినది చీజ్ వేసేసి మందం ఉన్న ప్యాన్ అయితే పెట్టానండి. ఆ మందం ఉన్న ప్యాన్ మీద చిన్న మంట మీద అయితే బాగా రోస్ట్ అయితే చేస్తున్నాను. ఆ చిన్న మంట మీద అయితే ఇంకా మనకు చీజ్ అనేది బాగా కుక్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా అయితే కుక్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. వేడిగా ఉన్నాయి కదా, అందుకనేసి నేనైతే ఇంకా పట్టుకోలేకపోతున్నాను. థ్యాంక్ యూ.